హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ డైలీ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అనేవి మీ ముందు ఉంటాయి. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ని? ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు అని అనుకుంటున్నారా? ఈరోజు వెనస్డే అండి, వెనస్డే నైట్. మాకు సడన్గా నేను 10:30 అలా టైం అవుతుంది. నేను వ్యాక్యూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వ్యాక్యూమ్ స్టార్ట్ చేశానంతే పవర్ అయితే తుస్సుమంది. ఏంటా అని చెప్పి చూస్తే అందరికీ ఉంది కానీ మాకైతే లేదనమాట పవరు. ఏంటి అంటే ఫ్యూజ్ పోయింది. మాది చాలా పాతది కదండి బిల్డింగు, దీంట్లో చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఫ్యూజ్లు. అవన్నీ 1 by 1 తీసి ఏది పోయింది ఏంటని నేను మా బాబు మేమిద్దరం ఇక్కడ చెక్ చేసి ఫ్యూజ్ అయితే మొత్తానికి వేసాము. కానీ నైట్ టైం కదా చాలా కష్టంగా అనిపించింది, అందులోనూ అలవాటు లేని పని కాబట్టి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. మొత్తానికైతే ఇక నైట్ అయితే ఫ్యూజ్ అయితే వేయగలిగాం అటో ఇటో అని. ఆ రోజు ఎవ్వరు అందుబాటులో లేరనమాట మాకు, మా హస్బెండ్ కానీ మా బ్రదర్ కానీ ఎవరు లేరు అందుబాటులో. ఇక నేను మా బాబు మాత్రమే మొత్తానికైతే ఫ్యూజ్ వేయగలిగాము. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ అంటే థర్స్డే మార్నింగ్ అనమాట. మనకి ఎప్పుడు ఉండే వర్క్ ఉంటానే ఉంటుంది కదా, ఈరోజు కూడా అలానే వర్క్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇప్పుడైతే మీకు ఏంటి చపాతీ చేసిన దాన్ని మళ్ళీ వేడి చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది ముందు రోజు చేశానండి నేను చపాతీ. నాకు చపాతీ అయితే స్పెషల్గా టీలో చాలా ఇష్టము, అందుకని నేను ఒక 2 చపాతీలు అయితే పక్కన ఉంచుకున్నాను. ఇక మా బాబుకి కూడా చపాతీ పెడుతున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా చపాతీ నెక్స్ట్ డేకి, అందుకని కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి నేను వేడి చేస్తున్నాను. నాకైతే నేను టీలో పెట్టేసుకుంటాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మా తనోజ్కి అయితే కొంచెం వేడి చేసి ఇచ్చాను. ఇక తన్మయ్ అంటారా, తనకి వేరే టిఫిన్ ఉంది, అంటే మ్యాగీ కానీ లేదంటే ఇడ్లీ కానీ తనకి ఏది ఇష్టం ఉంటే అది తింటుంది అనమాట. కూడా చపాతీనే తింటా అని చెప్పింది. ఇక తనకు కూడా చపాతీ అయితే నేను వేడి చేసేసి ఇచ్చేసాను. ఇక పిల్లలిద్దరు కూడా చపాతీనే తిన్నారు కాబట్టి ఇక వేరే టిఫిన్ పని అయితే ఏమీ లేదు. ఇక్కడ పాల మీద చూసారా జల్లిబుట్ట పెట్టాను, ఎందుకంటే కిచెన్లో ఈ మధ్యన దోమలు ఎక్కువైపోయినాయండి. మొక్కలు ఉన్నాయి కదా ఇంటెనక, చలికాలం కాబట్టి దోమలు ఎక్కువ వస్తున్నాయి. ఇది వచ్చేసి ఈ టీ ఏంటంటే నేను చపాతీలోకి అనమాట, టిఫిన్ టైంలో మార్నింగ్ ఒకసారి టీ తాగాను, ఇప్పుడు టిఫిన్లోకి అయితే మళ్ళీ టీ పెట్టుకుంటున్నాను. నేను చపాతీ టీలో తినడం నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందుకని. ఈ జల్లిబుట్ట ఏంటంటే మనకి దోమలు ఎక్కువగా ఉంటాయి కదండి, అవి ఏంటంటే మనం అటు ఇటు వెళ్ళినప్పుడు అవి ఎక్కువ అంటే ఈ వంటలలో పడే అవకాశం ఉంటుంది. పాలైతే ముఖ్యంగా మనం మూత పెట్టయితే వేడి చేయలేము, ఎందుకంటే పొంగిపోతాయి కాబట్టి. అందుకని మనం అన్నం మీద కానీ లేదంటే ఏదైనా నెయ్యి ఇలాంటి కాగబెట్టేటప్పుడు కానీ లేదంటే పాలు కాగబెట్టుకునేటప్పుడైనా సరే మీరు ఇలా జల్లిబుట్టగా పెడితే అవైతే పొంగిపోవు అనమాట. కంప్లీట్గా మనకి పైదాకా వచ్చినా కూడా పొంగవు, అలానే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను చూసారు కదా చపాతీలోకి టీ అయితే పోసుకున్నాను.
చపాతీలోకి కారపొడి నెయ్యి అయితే వేసుకొని తింటున్నాడు. తనకు అలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే తన్మయ్ చూసారు కదా, తన్మయ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇంకా తనకి టిఫిన్ అయితే ఇవ్వలేదు, నేను పక్కన పెట్టుంచాను. టీవీ చూస్తూ ఉంది సీరియస్గా. ఇక నేనైతే నా టిఫిన్ పని అయిపోయింది కదా, ఇక నేను వెంటనే వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ రోజు అయితే ఇక్కడ మీరు పిల్లో కవర్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ తీస్తూ ఉన్నాను. ఏంటంటే బ్లూ థీమ్ అనమాట నేను మొన్న వేసింది. ఇప్పుడైతే నేను రెడ్ థీమ్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకని మొత్తం టోటల్గా ఈ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మార్చేస్తూ ఉంటాను. మొత్తం కంప్లీట్గా కర్టెన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ అన్నీ మార్చేస్తాను ఓవరాల్గా. ఆ తర్వాత కొంచెం డెకోర్ థీమ్స్ కూడా సెట్ చేసుకుంటాను. మీ అందరికీ తెలుసు కదా, ఈ రోజైతే ఈ బ్లూ థీమ్ని తీసేస్తున్నాను. ఇవన్నీ కూడా వెంటనే మళ్ళీ వాషింగ్ మిషన్లో కూడా వేసేస్తాను. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే లోడ్ ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. లేదంటే ఏదైనా సడన్గా రిపేర్ వచ్చినా చేసినా మనకేంటంటే వర్క్ లోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. అలానే ఇక్కడ పిల్లలు టిఫిన్ అదంతా తిన్నారు కదా, అవన్నీ ఇక్కడే పెట్టేసి ఉంచారు. అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. ఇక వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Can't waste no time, gotta wait in line and the weather's so cold. Should've brought my coat at the end of the line, on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learned what I taught, I hope that they notice and give us a shot. I swear I made team, been lying a lot, might give us away. And what is the cost? The truth I won't face, I think that we caught. I hear what you say, but jealousy rots the brain, the fame, the game. I know you a fan of me, feeling me, you can't get rid of me, calling the SWAT. Time is running out, it's been moving, but we still don't have the crowd. Money in my head, but not my bank account. Clock is ticking fast. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Son, gotta reach inside of my backpack, look back, what's that, fuck that. Feeling like Bambi, scary, reach down, can't find where my nuts at, yeah. Run it back, time don't love me, rub me like I got a humpback, jump back, bite me, gonna fight me while I'm typing, these are my thoughts. Yeah, and I'm done with the wild shit, yeah, a lot more time than I could've had with Jack. Clock always ticking, but the time I'm making up, better not for the doubt, living for the thing I love. This is all about the journey, I'm enjoying what I'm doing, got this mission from above, like the witches I'll be brewing, coming soon to a theater near you, not a sequel, Revenge of the Sith, yeah, bitch, that's a prequel. Time is running out, it's been moving, but we still don't have the crowd. Money in my head, but not my bank account. Clock is ticking fast. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. ఇక నెక్స్ట్ వర్క్ వచ్చేసి చూసారు కదా, బెడ్షీట్స్ అవన్నీ మార్చుకున్నాను, ఇంకా వ్యాక్యూమ్ చేయలేదు. ఈ లోపుగా నేను అంట్లు వాష్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అందుకని ఇక ముందు రోజు తోమిన అంట్లన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంట్లో ఏం పని ఉండనట్టే కనిపిస్తుంది, కానీ ఎంత పని ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుసా అని నేను మిమ్మల్ని అడగడం కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అందులోనూ ఈ విధంగా ఎవరు లేకుండా హెల్పింగ్ మనమే చేసుకోవాలంటే ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తనోజ్ వచ్చేసి, తన్మయ్ ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది కదా, ఎవరు ఎత్తుకోవట్లేరు. ఇంతకుముందు అయితే వాళ్ళ డాడీ ఎత్తుకునేవాళ్ళు, తర్వాత వాళ్ళ మామయ్య ఎత్తుకునేవాడు, తనోజ్ పెద్దగా ఎత్తుకునేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎత్తుకోవట్లేదంట. వాళ్ళ నానితో చెప్తా ఉంది, నన్ను ఎవరు ఎత్తుకోవట్లేరు, నేను పెద్దగా అవుతున్నాను కదా, నన్ను అందరూ అంటే ఇగ్నోర్ చేస్తున్నారంట తన్ని అని చెప్తూ ఉంటే, ఎందుకు నేను ఎత్తుకొని తిప్పుతాను పట్టు నిన్ను అని చెప్పేసి తనైతే పాప ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు. వాడికి ఎత్తుకోవడం ఇవన్నీ కూడా కొంచెం కొత్త అనమాట, ఎత్తుకోవడం తొందరగా జనరల్గా అయితే. ఇక ఈసారి అయితే చూసారుగా, మంచం మీద ఎక్కించుకొని అయితే తిప్పుతూ ఉన్నాడు. ఎత్తుకోవడం కింద నుంచి లేపడం అంటే కష్టమే. ఇక ఈరోజు నేను లంచ్లోకి అయితే అప్పడాలు అవన్నీ వేయించుకుంటున్నాను, పప్పు అది చేశాను. ఇక ఈవినింగ్ వచ్చేసి నేను మొక్కలకి వాటరింగ్ అదంతా చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే తన్మయ్ వీడియో తీస్తూ ఉంది, అందుకని కొంచెం అటు ఇటు
ఇంటికొచ్చేసిన తర్వాత ఫ్రూట్స్, కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకొచ్చాము. అవన్నీ కూడా సర్దుదామని చెప్పేసి ఇక 1 బై 1 పనైతే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అంతా మళ్ళీ వర్క్ టెన్షన్ ఉంటానే ఉంటదండి. ఇలాంటి కొన్ని సర్దుకోవడం, కొన్ని బట్టలు అవన్నీ మడతలు పెట్టుకోవడం, మళ్ళీ పిల్లల్ని చదివిపించుకోవడం, అసలు ఖాళీ అనేది ఉండదు. ఈ బాస్కెట్‌లో చూసారు కదా, నేను బనానాస్ తెప్పించాను. ఇవి కూడా ఏంటంటే ఇలా పెట్టామనుకోండి, ఇది మొత్తం జాలీగా ఉంది కదా, అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడన్నా చూడకుండా ఉన్నామనుకోండి, 1, 2 అరటిపండ్లు కిందున్నవి ఖరాబ్ అయిపోతాయి. అవేంటంటే వాటర్ లాగా వచ్చేస్తది. ఆ కింద ఫ్లోర్ అంటే మనం డైనింగ్ టేబుల్ మీద పెడితే అదంతా ఖరాబ్ అవుతది. అందుకని ఒక ప్లేట్ పెట్టుకొని అయితే పెట్టాను. నెక్స్ట్ ఇక తన్మయ్యకైతే ఇక్కడ మ్యాగీ చేసిచ్చాడు తనోజు. తను కూడా చేసుకున్నాడు. ఈవినింగ్ అయితే నాకు ఇదొక టెన్షన్ ఉండదనమాట. వాళ్ళకి పిల్లలకి సడన్‌గా ఆకలేస్తే మా బాబు ఉన్నాడు కదా, తను మ్యాగీ అయితే చేసేసి ఇచ్చేస్తాడు. ఇక నేనైతే ఇక నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేసేసాను. ఇందాక మీరు క్యాక్టస్ ప్లాంట్స్ చూసారు కదా, ఎలా ఉన్నాయి, బాగున్నాయా? కింద కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. క్యాక్టస్ ప్లాంట్స్‌ని తప్పకుండా పెంచుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. నాకైతే డాబా మీదకి వెళ్ళంగానే ముఖ్యంగా అవి చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఏ ఫ్లవర్స్ ఉన్నా లేకపోయినా అవి ఒక్కసారి ఫ్లవర్స్ వచ్చినాయంటే దాదాపుగా 1 మంత్ వరకు కూడా ఆ ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇక పైనుంచి బట్టలు అవన్నీ తెచ్చేసాను కదా, అందులోనూ ఈరోజు నేను తీసిన బెడ్షీట్లు అవన్నీ కూడా మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసాను. ఈరోజు కొంచెం ఎక్కువ బట్టలు ఉన్నాయన్నమాట, బెడ్షీట్స్ అవన్నీ కూడా. చూసారు కదా, బెడ్షీట్ రెడ్ కలర్ థీమ్ అయితే వేసుకున్నాను మళ్ళీ నేను. ఈ విధంగా అయితే మొత్తం ఇక వర్క్ అనేది స్టార్ట్ చేసేసాను, మళ్ళీ ఈవినింగ్ వర్క్. Sorry for being a mess. I gave my best, but was too late. Yeah. We talk about this, can't forget. I'm seeing you in everywhere. Every time we have a day, but unrealistic. I know you like it, baby boy, and I miss that. Can't be like we used to, Can't be like we used to, Every time we have a day, I shouldn't ever have to feel this way, but every time I try to up and walk away, you come around and start to love me better. Complicated. I shouldn't ever have to feel this way, but every time I try to up and walk away, you come around and start to love me better. Why do you get it? ఇక నేను బట్టలు మడతలు పెట్టుకుంటా ఉంటే ఇక తన్మయ్య ఏంటంటే టీవీ పెట్టుకుంది. అలానే ఇక్కడ కొన్ని మేము వీడియోస్ చూస్తూ ఉంటాం అనమాట. దానివల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా వీడియోస్ అంటే సీరియల్స్ ఇలాంటివి ఏమి చూడను, నేను ఎక్కువ ఇలా వ్లాగ్స్ ఇలాంటివే చూస్తూ ఉంటాను. ఈ బెడ్షీట్స్ ఇవి వచ్చేసి మనం బ్లాంకెట్స్ అనమాట. ఇవి కొత్తవి, ఇవి నేను లోపల ఉన్నాయన్నమాట. మొన్న దేనికో అవసరానికి తీసాను, ఇప్పుడు ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకుంటున్నాను. ఇవేంటంటే చలికాలం కదా, ఇవి చాలా మెత్తగా చాలా బాగుంటాయి. ఇవి నేను ఆల్రెడీ వాడాను, ఒకసారి వాష్ చేశాను. ఇక వీటన్నిటిని కూడా లోపల పెట్టేసుకుంటున్నాను. Now that you're gone, I spend my nights all alone here, wishing you were here, sweet atmosphere. The sun is going down and I am getting wild. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా బ్లూ థీమ్ ఆల్రెడీ మార్నింగ్ తీసాను కదా, వెంటనే వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను. అవన్నీ ఆరిపోయినాయి, తీసుకొచ్చేసాను. వాటితో పాటు డైలీ యూజ్ బట్టలు కూడా అన్ని మడతలు పెట్టేశాను. అవన్నీ కూడా షెల్ఫ్లో సర్దేసుకోవాలి. నెక్స్ట్ ఇక డిన్నర్ కోసం నేను రైస్ అయితే నానబెడుతూ ఉన్నాను. ఈరోజు డిన్నర్లోకి నేను బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని బెండకాయలు కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఈలోపు ఇక తన్మయ్య వాళ్ళని చదివిపిస్తూ చిన్నగా బెండకాయలు అవన్నీ కూడా కట్ చేసుకుంటా ఉన్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా? మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.